ఎన్నికల ఫలితాలలో బాబు సినిమా బంగాళాఖాతంలో కలవనుందని ఎల్లో మీడియాకు అర్థమైందా? పార్టీ ఓటమికి ఇప్పటి నుంచే కారణాలు వెతుకుతోందా? బలి పశువులుగా బీజేపీని చిత్రీకరించడానికి ఆపసోపాలు పడుతుందా? ఫలితాల తరువాత బాబును సేఫ్ జోన్లో కూర్చోబెట్టడానికి ఆ మీడియా అనుసరిస్తున్న కొత్త ఎత్తుగడలు ఏంటి? ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డ చేతకాని వాడని చెప్పుకోడు. ఎవరూ కూడా చివరి వరకు తన ఓటమిని ఒప్పుకోరు. కానీ కూటమి మాత్రం తన ఓటమిని ఎలా విశ్లేషించుకోవాలా అని పలు రకాలుగా భావిస్తోంది. జూన్ 4న వెలువడనున్న ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి ఓటమిని పచ్చ మీడియా అప్పుడే ఒప్పుకుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ చూపించిన వన్ మ్యాన్ షో ఆయన స్టామినా ఏంటో రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలిసింది. దీంతో మళ్లీ ఆయనే సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారంటూ మెజారిటీ సర్వేలు కుండబద్దలు కొట్టాయి. ఇదే విషయం చంద్రబాబుకు నిత్యం అనుకూలంగా భజన చేసే ఓ వర్గం మీడియాకు సైతం ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది. తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం, కాంగ్రెస్ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చిందన్న ఊహాగానాలు బలంగా వినిపించడం, జగన్కు తిరుగులేదని సర్వేలు చెప్పడం పచ్చ మీడియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మళ్లీ బాబుకు ఓటమి తప్పదన్న భయాలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే విషయాన్ని వారు పలు బహిరంగ సభల్లో వెళ్లగక్కారు. తాజాగా బాబుకు అనుకూలంగా ఉన్న ఓ మీడియా ప్రతినిధి టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఎన్నికల్లో బాబు ఓడిపోతే అందుకు పూర్తి బాధ్యత బీజేపీ అన్నట్లు వ్యవహరించారు. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. నిజానికి చంద్రబాబు ఊసరవెళ్లి మనస్తత్వం తెలిసే ఆయనతో జట్టు కట్టడానికి బీజేపీ అధిష్టానం అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో పవన్ రంగంలోకి దిగి ప్రధాని మోదీ, అమిత్ షా కాళ్లా వేళ్లా పడితే వారు ఒప్పుకున్నట్లు జరిగిన అనేక పరిణామాలే చెబుతున్నాయి. కానీ కూటమి మేనిఫెస్టో విడుదల సమయంలో బీజేపీ నేతలు మేనిఫెస్టోను ముట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. కొందరు బీజేపీ పెద్దలు మేనిఫెస్టోతో తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. ఇదే ఇప్పుడు పచ్చ మీడియాకు పుండు మీద కారం చల్లినట్లయింది. దీంతో పలు టీవీ చర్చా వేదికల్లో బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంటే బీజేపీ సపోర్ట్ లేకుండా చంద్రబాబు, పవన్కు ఒంటరిగా గెలిచే సత్తా లేదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బాబు నీ బుర్ర స్లోవా ఏంటి అన్న మీమ్స్ ఇంటర్నెట్ను ముంచేస్తున్నాయి.